నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. విద్యుత్ వినియోగం, బిల్లింగ్లో పారదర్శకత, వినియోగదారులో జవాబుదారితనం పెంచేందుకు ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చారు. వాటిని ప్రీపెయిడ్ విధానంలోకి మార్చనున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో జూన్ 1 నుండి ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. మెల్లిమెల్లిగా వాణిజ్య గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల విద్యుత్ వినియోగం అలాగే బిల్లింగ్లో పారదర్శకతను పెంచేందుకు స్మార్ట్ మీటర్లను ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చాలని డిస్కంలు నిర్ణయించాయి. ముందుగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులను ప్రీపెయిడ్గా మార్చబోతున్నారు. రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలోని కొన్ని ప్రభుత్వ సర్వీసులను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ విధానంలోకి మార్చారు. ఇందులో ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో 925 సర్వీసులు ఉన్నాయి. డిస్కంల విద్యుత్ కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడి లేకుండా చేసేందుకు ప్రీపెయిడ్ మీటర్లను తప్పనిసరిగా అమర్చాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ నిర్ణయానికి అనుగుణంగా డిస్కంలు ఈ ప్రక్రియను స్పీడప్ చేస్తున్నాయి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ప్రభుత్వ సర్వీసుల బకాయిల నుండి వాటికి ఉపశమనం లభిస్తుంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,17,000 ప్రభుత్వ సర్వీసుల నుండి 9,500 కోట్ల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. మిగిలిన డిస్కంలది కూడా అదే పరిస్థితి ఉంది. ప్రీపెయిడ్ మీటరింగ్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు విద్యుత్ పొదుపు, బిల్లును ఆదా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులో జవాబుదారితనం మరింత పెరుగుతుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిన యూనిట్ ధరల ప్రకారం ప్రీపెయిడ్ విధానం ద్వారా రోజువారీ విద్యుత్ వినియోగ ఛార్జీలను బ్యాలెన్స్ నుండి మినహాయిస్తారు. ఆ బ్యాలెన్స్ నిర్దిష్ట కనిష్ట పరిమితి కంటే కిందికి చేరిన వెంటనే సంబంధిత అధికారులకు ఈమెయిల్ లేదా SMS రూపంలో సమాచారాన్ని తెలియజేస్తారు. బ్యాలెన్స్ 0కు చేరినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇక జూన్ 1 నుండి ప్రీపెయిడ్ మీటర్లను అమల్లోకి తెచ్చేందుకు ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తుంది. మిగిలిన డిస్కంలు కూడా ఇందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో 1,17,000 సర్వీసులు, సిపిడిసిఎల్ పరిధిలో 71,174, అలాగే ఈపీడీసీఎల్ పరిధిలో 2,45,000 సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటినీ కొన్ని గ్రూపులుగా విభజించి ఈ వ్యాలెట్ ద్వారా రీఛార్జ్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఆయా విభాగాలు బిల్లింగ్ సైకిల్కు సంబంధించిన విద్యుత్ ఛార్జీలు, స్థిర ఛార్జీల అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల 5వ తేదీలోగా ఆయా సంస్థలు చెల్లించాల్సిన అడ్వాన్స్ మొత్తం వివరాలను డిస్కంలు ఆర్థిక శాఖకు తెలియజేస్తాయి. ఇలా కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఎలాగైనా స్మార్ట్ మీటర్లు తీసుకురావాలి, అలాగే ప్రీపెయిడ్ సర్వీస్ని అయితే మాత్రం విద్యుత్ శాఖలో తీసుకురావాలని కూడా అన్ని రాష్ట్రాలు కూడా సూచించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ప్రీపెయిడ్ పేమెంట్ విధానాన్ని తీసుకురావడానికి అయితే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని అయితే మాత్రం ప్లాన్ చేసింది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా కూడా కొన్ని సర్వీసుల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చింది. ముందుగా డిజిటల్ విధానాన్ని, అక్కడ డిజిటల్ స్మార్ట్ మీటర్ని ఏర్పాటు చేయడం, ఆ స్మార్ట్ మీటర్ని మొత్తానికి ప్రీపెయిడ్ సర్వీస్ లాగా మాత్రం కన్వర్ట్ చేయబోతుంది. ఈ కన్వర్షన్ ద్వారా ముందస్తుగానే పేమెంట్ చేసిన తర్వాతనే విద్యుత్ వినియోగం అనేది చేయబోతుంది. తద్వారా విద్యుత్ వినియోగం పట్ల ప్రజల్లో ఒక ఆదా చేయాలనే ఒక భయము, ఒక బాధ్యత ఉంటుందనే ఆలోచన వస్తుంది. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముందు అమలు చేస్తే ఆ తర్వాత దాని అమలు తీరును బట్టి ముందుగా ఈ గృహ నిర్మాణ వాటికైతే మాత్రం అమలు చేయాలని చూస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు చాలా ఉన్నాయి. మొత్తం బకాయిలు ఏకంగా
9,500 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఎలాగూ విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి, పారదర్శకత, జవాబుదారితనం పెంచాలని ఇక కొంతకాలంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ యొక్క అంశాన్ని రాష్ట్రాలకు తెలియజేస్తుంది. ఇక తెలంగాణలో గతంలోనే అమలు చేయాలని చెప్పినా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం జూన్ 1 నుండి ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తానికైతే మాత్రం ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానానికి ఇక అమలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయోగాత్మకంగా కూడా అమలు కావడంతో మొత్తం ఇక జూన్ నుండి అయితే మాత్రం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో ఇక వీధి దీపాలకు సంబంధించిన అంశం ఇలా రకరకాల అంశాల్లో కార్యాలయాలు కూడా ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే విద్యుత్ వినియోగం అనేది రోజు రోజు పెరిగిపోతుంది. దాంతోపాటు వినియోగించిన తర్వాత వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడంలో కూడా జాప్యం అవుతుంది. దీంతో వేల కోట్ల రూపాయల బకాయి ఏర్పడుతుంది. ఇక డిస్కంలకు కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. దీంతో విద్యుత్ సంస్థలు కూడా చాలా నష్టాల్లో ఉన్నాయి. ఈ నష్టాల నుండి బయటికి రావాలంటే మాత్రం ముందుగా ప్రీపెయిడ్ విధానమే సరైందని కూడా కేంద్రం భావించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం మొత్తానికి ఈ విధానాన్ని తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. చూడాలి, జూన్ 1 నుండి ప్రారంభంగా కాబోతుంది. ఆ తర్వాత వాణిజ్య అంటే కమర్షియల్, అలాగే ఇక హౌజెస్లో, సామాన్య హౌజెస్లో కూడా ఈ డిజిటల్ మీటర్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దాన్ని ప్రీపెయిడ్ విధానంలోకి కన్వర్ట్ చేయబోతున్నారు. మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన రాబోతుంది? ఇప్పటివరకైతే మాత్రం బిల్లు వచ్చిన తర్వాత కట్టడం, కొన్ని సందర్భాల్లో బకాయిలు కూడా ఉన్నప్పటికీ కూడా కరెంట్ సర్వీస్ అనేది నడుస్తుంది. కానీ ఈ ప్రీపెయిడ్ విధానాన్ని ఒకవేళ అమలు చేస్తే ముందు బిల్లు కట్టిన తర్వాతనే, అంటే డబ్బు చెల్లించిన తర్వాతనే విద్యుత్ సరఫరా అనేది ఉంటుంది. ఒకవేళ ఆ యొక్క బ్యాలెన్స్ అయిపోతే మాత్రం సరఫరా నిలిచిపోతుంది. మరి దీంట్లో ప్రజల్లో నుండి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి ప్రజలకు మరి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు, ఎలాంటి ఉపశమనం ఇస్తారనేది కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విద్యుత్ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావడానికి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన ఈ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్లకు నెక్స్ట్ ఇక పోస్ట్ పెయిడ్ నుండి ఇక దాన్ని ప్రీపెయిడ్ లాగా కన్వర్షన్ చేయబోతుంది. ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో, ఎలాంటి అభ్యంతరాలు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో అని మాత్రం భవిష్యత్తులో, అంటే జూన్ 1 తర్వాత ప్రారంభం అయిన సందర్భంలో వచ్చే అంశాలను బట్టి భవిష్యత్తులో ప్రభుత్వము ఎలాంటి ఇంకా నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏమైనా సవరణలు చేయొచ్చా లేదా అనేది మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.